అందరికీ నమస్కారం. నేను ప్రియా. మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం అవతరించింది అన్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుక, విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ. సేకరించిన సంతకాల ప్రతులను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించిన నేతలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. మహాద్వారం వద్దకు చేరుకున్న సీఎంకు ఆలయ వర్గాలు ఘన స్వాగతం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఫలితంగానే తెలుగు రాష్ట్రం అవతరించింది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ సర్కిల్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి డోలా, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా గత సంవత్సరం అధికారికంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తా ఉన్నాం. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని, ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు అకుంఠిత దీక్షతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక నిబద్ధతతో ఆరోగ్య సమస్యలు ఉన్న వారి నిరాహార దీక్షలో 15 కేజీల బరువు కోల్పోయారంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మొక్కవారి దీక్షతో, సంకల్పంతో వారు దీక్ష చేశారు. ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు. ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా 10 నెలలకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటన జరిగింది. ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని, వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఆ మహనీయుని యొక్క త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి అంత గుర్తింపునిస్తూ వారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరుగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు స్టాట్యూకి మనం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సో పొట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల, తర్వాత ఆంధ్రుల యొక్క పట్టుదల దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నూతనంగా ప్రవేశపెట్టిన పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు పంపే కార్యక్రమానికి వైసీపీ నాయకులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల వినతి పత్రాలను గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లేందుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు.
తిరుమల శ్రీవారి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర సింగ్ ధామి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం సీఎంకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందించారు. ప్రధాని మోడీ సంకల్పించిన వికసిత్ భారత్ కల నెరవేరాలి అని అన్నారు. భారతదేశం విశ్వకర్తగా నిలవాలి అని ప్రార్థించానన్నారు. తిరుమలతో పాటు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, కైలాస పర్వతాలు దైవ భూములని శ్రీవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది అని పేర్కొన్నారు. यात्रा जो अटल और मोदी जी के सुशासन पर पूरे आंध्र प्रदेश के अंदर निकल रही है, उस यात्रा में सम्मिलित होने आया था और मेरा सौभाग्य भगवान की कृपा है कि मुझे वेंकटेश्वर भगवान का भी दर्शन करने का सौभाग्य प्राप्त हुआ है। मैंने सभी की समृद्धि के लिए, सभी के स्वस्थ रहने के लिए, सबके सुख रहने के लिए भगवान से प्रार्थना की है और हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो विकसित भारत का संकल्प हो, वो विकसित भारत का संकल्प जल्दी से सिद्धि तक पहुँचे और भारत विश्व का नेतृत्व करने वाला भारत बने, भारत दुनिया का अग्रणी देश बने और देवभूमि उत्तराखंड का और यहाँ का, क्योंकि वो देवभूमि है, जहाँ वहाँ बद्रीनाथ, केदारनाथ, चार धाम, यमुनोत्री, गंगोत्री, आदि कैलाश, हेमकुंड साहब पवित्र स्थान है, वहीं आज यहाँ पर आकर अद्भुत यहाँ दर्शन हुए, भगवान का आशीर्वाद मिला। निश्चित रूप से एक अलौकिक ऊर्जा का यहाँ से हम सबको आशीर्वाद प्राप्त होता है और ऊर्जा हमारे सभी कामों जो हम समाज के क्षेत्र में काम करते हैं उसमें बहुत बड़ा हमको प्रेरणा का कारण बनती है, हमको प्रोत्साहित करती है, ऊर्जा देती है, आगे बढ़ने के लिए हमेशा प्रेरित करती है। टीटीडी अरेंजमेंट्स कैसे है? टीटीडी अरेंजमेंट्स जो अरेंजमेंट्स नहीं, अरेंजमेंट अच्छा है, बहुत बढ़िया है और इतने लाखों दर्शन करने वाले लोग आ रहे हैं, आचरण लाखों वाले भगवान हैं, सब जगह आचरण वाले सभी का इस प्रकार का आचरण बने, सभी का जो है एक इस प्रकार की व्यवस्था बने। రైతులు పంట పండించుకునేందుకు పుష్కలంగా నీరు అందే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దు అని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవరం, ఎండాపల్లి తదితర గ్రామాల్లో రైతులకు నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సూచనలతో తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మొరాలి శెట్టి సునీల్ కుమార్ ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో డిఏ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం కల్లా ఉప్పాడ, ఎండపిల్లి, కొండవరం ఈ ప్రాంత రైతులందరికీ కూడా నీరు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఎండపల్లి, కొండవరం, కొమరగిరి పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో నీటి ఎద్దడి ఉందన్న విషయం తెలుసుకోగానే 2-3 రోజుల క్రితమే మనం ఈ సమస్యని మన ఎంపీ తంగిలో ఉదయశ్రీనివాస్ గారి దృష్టికి, అలాగే పెద్దలు తొమ్మలబాబు గారు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి దృష్టికి అందరికీ తీసుకెళ్లిన తర్వాత వారు పార్టీ పెద్దలు, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే యూజువల్ గా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,000-3,500 క్యూసెక్ల నీటిని విడుదల చేసే అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపడుతూ ఈ రోజు నిన్న సాయంత్రమే 4,400 వరకు పెంచి మనకి పీబీసీలో ఉన్న 30,000 ఎకరాల ఆయకట్టుకి కూడా ఇబ్బంది లేకుండా నీరు అందించే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. సామకోట్ల ఆకుల దగ్గర ఇప్పుడు సఫిషియెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, 5.5 లెవెల్స్కి వచ్చింది. కింద కూడా డిశ్చార్జ్ ఇప్పుడు 150 నుంచి 170 డిశ్చార్జ్ అవుతా ఉంది. సాయంత్రానికి అది 200 డిశ్చార్జ్ కూడా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. మనకి 4,400 హై కెపాసిటీలో వాటర్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి పీబీసీకి రానున్న 2-3 రోజుల్లో పూర్తిగా వాటర్ అందుకునే పరిస్థితి ఉంది. రైతులు ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, పోరాడి నీరు తెచ్చే బాధ్యత మాది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఎకరం కూడా ఆకుమడి కూడా ఎండనేమో, పూర్తిగా నీరు అందించడానికి మా శాయశక్తుల రాత్రులు పగలు కృషి చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ ఏ రైతుకి కూడా నీటి ఎద్దడి రాకూడదు, దాని దిశగా ఇక్కడ చైర్మన్ గా, ఏలేరు చైర్మన్ గా ఉన్నటువంటి సునీల్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే నేను కూడా దీని మీద ఆల్రెడీ డిపార్ట్మెంట్ కి 4 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. రైతుల యొక్క సమస్యని డిపార్ట్మెంట్ ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నట్టు సందర్భం. ఎందుచేతంటే పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధతోటి అధికారులు చూడవలసిన అవసరం ఉంది. ఎందుచేతంటే తుఫాను వచ్చినా కూడా ఎక్కువ వాటర్ ఏలేరు ప్రాజెక్ట్ నిండిపోయినా వదిలేసి పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచుతున్నాయి.
అలాగే తక్కువ నీరున్నా కూడా నీటి ఎద్దడి ఈ నియోజకవర్గానికే ఉండే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిని ప్రత్యేక శ్రద్ధతోటి ఇక్కడ ఉండే అధికారులు, ఏలేరు చైర్మన్ గా ఉండే సునీల్ గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూడవలసిన బాధ్యత ఉంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో బాబు గారు ఉన్నారు. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ గతంలో మేము ఎప్పుడు కూడా తగులు పడే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేయడానికి బాబు గారి ద్వారా కూడా దాన్ని ఉపయోగించుకుని ఈ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి మేమందరం కలిసి సమిష్టిగా పనిచేసి అధికారుల్ని ప్రతి ఒక్క రైతుకి కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టింది. గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నగర ప్రజల నుంచి పలు విభాగాలకు సంబంధించిన సమస్యలను కమిషనర్ పులి శ్రీనివాసులు స్వీకరించారు. ప్రతి సోమవారం జీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి అధికారులతో కలిసి కమిషనర్ ఫిర్యాదులను స్వీకరించారు. నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో ఏ శాఖకు సంబంధించిన ఆ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా చూడాలి అని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రేమ వ్యామోహంలో ప్రియుడి మాయ మాటలతో మోసపోయి డ్రగ్స్ కు బానిసైంది ఓ యువతి. దీంతో ఆమె తల్లి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలిని ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరామర్శించి ఆమెకు భరోసా కల్పించారు. గుంటూరు సిటీ లాలాపేట చిన్న బజార్కు చెందిన విద్యార్థిని ఓ యువకుడిని ప్రేమించి అతని మాయమాటలతో మోసపోయి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయింది. యువతి తల్లిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్ కు ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి అంటూ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ గ్రీవెన్స్ లో వినతిపత్రం సమర్పించింది. బొమ్మూరు కలెక్టరేట్లో డిఆర్ఓ టి సీతారామమూర్తిని కలిసి సమస్యలను వివరించారు. గత 7 సంవత్సరాలుగా ఎన్నికలు జరగలేదని, లావాదేవీలపై విచారణ చేపట్టాలి అని, స్పెషల్ ఆఫీసర్ని నియమించాలి అని డిమాండ్ చేశారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి విచారణ చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కలిసికట్టుగా పోరాడతామని జేఏసీ ప్రకటించింది. వినతి పత్రం సమర్పించిన వారిలో వివిధ సంఘాల జర్నలిస్ట్ నాయకులు, వర్కింగ్ జర్నలిస్టులు పాల్గొన్నారు. సంవత్సరాల కాలంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకపోవడం, దాంతోపాటు లెక్కలు, దానికి సంబంధించిన లెక్కలు కూడా నిర్వహించకపోవడంతో స్తబ్దతగా ఉంది. దాంతో ఎన్నికలు నిర్వహించి ప్రెస్ క్లబ్ని ఒక గాడిలో పెట్టాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. నగరంలో అంటే రాజమండ్రికి సంబంధించి ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ మీద జరుగుతున్న అవకతవకలకు సంబంధించి అనధికారంగా ఎప్పటి నుంచో వీళ్ళు కొంతమంది, అంటే పేర్లొద్దు, కొంతమంది వ్యక్తులు వ్యవస్థను నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నగరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. అయితే జర్నలిస్టుల ఆవేదన, వాళ్ళ జీవన మనుగడను ప్రశ్నించే విధంగా కొంతమంది వ్యక్తుల వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ ఉద్యమానికి నాంది పలికాం. దీనికి సంబంధించి 40 మంది విలేకరులు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈరోజు సక్సెస్లో మొదటి దశగా మేము అడుగులు వేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ నిర్వహించాలని 7 ఏళ్లుగా జరుగుతున్న అక్కడ ఆర్థిక వ్యవహారాలన్నీ దర్యాప్తు చేసి అవన్నీ బయటపెట్టి ఆర్థికంగా కూడా సక్రమంగా పెట్టాలని, సభ్యత్వాల కోసం ఒక అధికారిని నిర్వర్తించి అంతా వీలుగా అందరికీ ఐకమత్యంగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటూ సబ్ కలెక్టర్ ఆఫీస్ కి రావడం అయింది. అందరూ కూడా లెటర్ ఇచ్చాము. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గత 7 ఏళ్లుగా నెలకొన్న స్తబ్దతను తొలగించి వెంటనే ఎన్నికలు నిర్వహించి సభ్యులందరూ ఐక్యతగా ఉన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ రాష్ట్రానికే ఆదర్శం అనే పేరుని తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. రెవెన్యూ రికార్డుల్లో ఈరోజు అది నమోదు చేశాము. ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ని మేము కలెక్టర్ గారి ముందు ఉంచాము. దానికి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి, సహకార అధికారికి, అలాగే సొసైటీ అధికారికి విచారణ చేసేందుకు ప్రెస్ క్లబ్ని ప్రత్యేక అధికారిని కూడా నియమించమని కూడా మరో డిమాండ్గా వారి ముందు ఉంచడం జరిగింది. ఒక ప్రత్యేక అధికారిని నియమించి అక్కడున్న పరిస్థితులు, స్థితిగతుల మీద విచారణ చేసి
అక్కడ చట్టబద్ధతతో అన్ని పనులు నిర్వహించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. మన రాజమండ్రిలో ఇలా పాత్రికేయ మిత్రులందరూ సమావేశం అవటం ఒక రకంగా దౌర్భాగ్య పరిస్థితి. ఓ రకంగా హక్కుల కోసం పోరాటం అన్నది ఆనందకర విషయం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అన్నది రాకూడదు, రాజమండ్రికి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే సంఘటిత ప్రెస్ క్లబ్లోనే పరిష్కరించుకోవాల్సిన విషయం ఇది. ఇలా మనం బహిర్గతం అవటం ఒక రకం విచారకరం. ఇప్పటికైనా సరే పెద్దలందరూ మేల్కొని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుని ఒక ప్రెస్ క్లబ్ని ఒక దారిలో పెట్టి మనమే సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ఉంటాం. మనమే రోడ్డును పడి వేళ్లే కొట్టుకుంటున్నారు అనే పరిస్థితి రాకుండా పెద్దలు ఇప్పటికైనా సరే ఆలోచనలో పడి దీని మీద ఏ విధమైన రాజకీయ ప్రమేయం లేకుండా ఒక ఓన్లీ జర్నలిస్టులు సమస్యల వరకే పోరాడేలాగా ప్రెస్ క్లబ్ని ఏకతాటిపై నడిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా పెదకంట్యాడ సమీపం బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16 నుండి ధనుర్మాస వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయం ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ, ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు వేడుకల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 16 నుండి ప్రతిరోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు వేడుకల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అప్పలరెడ్డి, పెంటకోట రాజు, సావిత్రమ్మ, నాగుమణి, పద్మ, రమ పాల్గొన్నారు. ఆ తల్లి గోదాదేవిని, ఆ శ్రీ మహాలక్ష్మిని మరి దర్శించుకునే భాగ్యం మనందరికీ అతి చేరువలో, అతి దగ్గరలో ఈ కొండపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనందరికీ కూడా దక్కుతుంది. అంగరంగ వైభవంగా అందరూ ఊరు వాడ తేడా లేకుండా అందరూ మీ యొక్క సపోర్టు సహకారాలు కూడా అందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామి సపోర్టు సహకారాలు అందించి అందరూ కూడా ఆ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి మరి మానవులై పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ సప్త ద్వారాల్లోంచి వచ్చి స్వామిని చూస్తే చాలు ఆ తండ్రి అనుగ్రహం పొందగలం. అంతటి విశిష్టమైన రోజు ఆ రోజు. అందుకే ఈ రోజున మరి ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారాగా మరి అలాగే మా ఆలయ కమిటీ సభ్యుల ద్వారాగా ఈ ఆలయ ట్రస్ట్ ద్వారాగా మరి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారి సారథ్యంలో మా యొక్క ఆలయ కమిటీలో ఇప్పుడు ఎన్నో మంది ఎన్నో రకాలుగా అంటారు, కానీ మహాకార్యం చేసేటప్పుడు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులను తప్ప ఇందులో ఎవ్వరికి కూడా ఎటువంటి విభేదాలు లేకుండా సక్రమంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి శ్రీదేవి భూదేవికి అభిషేకంతో ప్రారంభం చేస్తూ రేపు ధనుర్మాసం కార్యక్రమంలో మొదటి దశగా ఈరోజు ఏకాదశి ఆలయంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. రేపు పెద్దలు చెప్తున్నట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా రేపు నుంచి సుధస్వమంలో పాల్గొనండి. ఎన్నో జన్మలో పాల్గొను, జన్మలో మనం చేసుకున్న పుణ్యం తప్ప ఆ సుధస్వమం చేసుకోవాలన్నా మేము చేసుకోలేకపోయాం. అదృష్టవశాత్తు మాకు భాస్కరాచార్య ప్రధాన అర్చకులుగా వచ్చే వారు అన్ని రకాలుగా వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ కమిటీ ట్రస్ట్ సేవకులు కమిటీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇక్కడ కుల మత రాజకీయాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తులు పాల్గొని స్వామివారి కార్యక్రమాలు విజయం చేయాలి. ఈ ఆలయ కమిటీలో ప్రధానంగా మా ప్రధాన అప్పలరెడ్డి గారు, అలాగే పెంటకోట నాగేశ్వర గారు, జనాలు కూడా ప్రజలు కూడా భక్తులు అవేర్నెస్ చేస్తూ భగవద్గీత ప్రతిరోజు కూడా ఇంత తల్లిలో కూడా 50 సంవత్సరాల సత్యంగా మంచి మనసుతో వచ్చి ప్రతిరోజు కూడా ప్రసంగం చేయడం జరుగుతుంది. వారికి కూడా అభినందన తెలియజేస్తూ అలాగే భవానీ దుర్గా ప్లస్ కూడా ప్రతినిత్యం కూడా శనివారం భజన చేయడం, శనివారం మధ్యాహ్నం వెంకటేశ్వర ఆరాధన చేయడం వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఈ ఆలయ కమిటీలో ఉన్న సేవకులకు, ఆలయ కమిటీ మహిళా సోదరి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఈ ధనుర్మాసంలో చేసుకుంటే మనం ఒక సంవత్సరం వల్ల జీవితాంతకాలం మనం రుణపడి ఉంటాం. స్వామివారు చేసుకునే అదృష్టం కూడా ఈ ఆలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ఆలయ సేవకుల కమిటీ. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మార్గశిర మాసం ప్రారంభం కావడంతో శ్రీ స్వామివారి మెట్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు ఈవో వేంద్ర త్రినాథరావు, చైర్మన్ ఐవి రోహిత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఉత్సవమూర్తులను తొలి పావన్ షాద్ వద్దకు తీసుకువచ్చి ఆలయ అర్చకులు విశేష పూజలు చేసి మెట్టుకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి హారతులు ఇచ్చారు. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ఈ నెల 28వ తేదీన హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం పిఠాపురం బైపాస్ రోడ్డులో గల గోపాల్ బాబా ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆహ్వాన పత్రికలకు పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో డాక్టర్ బుర్రా దివ్యరాజు చేతుల మీదుగా ఆహ్వాన పత్రికను కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు డాక్టర్ బుర్రా దివ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుర్రా కృష్ణంరాజు, శ్రీపాద లక్ష్మణరావు, కొండేపూడి శంకర్రావు, తోట ఏడుకొండలు, అల్లుబోయిన సూరిబాబు, కంబాల నాగేశ్వరరావు, బాలెం నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాలు మన పిఠాపురంలో కూడా మనం డిసెంబర్ 28వ తేదీ గోపాలబాబు ఆశ్రమంలో నిర్వహణ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, భారతదేశంలో హిందూ దేశం అనేటువంటి పేరుతో ఉన్నటువంటి దేశంలో హిందువులకు మాత్రం తగినటువంటి గుర్తింపు అనేటువంటిది తక్కువైపోయింది. కారణం ఏంటంటే, హిందువుల్లో ఐక్యత అనేటువంటిది లేకపోవడం. కులాల పేరుతోటి, వర్గాల పేరుతోటి మనం అందరం కూడా విడివిడి ఉన్నాం. ఏ కులమైనా భగవంతుడి ముందు సమానమే. అలాగే హిందూ అనేవాడు అందరి కులాలకి అతీతమైనగా ఉండాలి. మన ఇంటిలోనే ఉండాలి. కులం అనేటువంటిది గడప దాడితే మనంతా హిందువులం, బంధువులం అనేటువంటి సంకల్పంతో హిందూ సమ్మేళనాన్ని యావత్ భారతదేశం అంతా కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, హిందూ శక్తి అనేటువంటిది నిర్మాణం కావడం లేదు అని సంకల్పంతో 1925లో పరమ పూజన డాక్టర్జీ సంఘాన్ని స్థాపించి నేటికి 100 సంవత్సరాలైన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనాన్ని మొత్తం దేశమంతా జరుపుతూ అనేక చోట్ల వేలాది మంది అందరూ కలుగుతున్నారు. ఇప్పుడు కనుక మనం హిందువులను కలపలేకపోతే భవిష్యత్తులో మనం యొక్క స్థాయి ఏమిటో మనకి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా భక్తే కాదు, ఈ దేశాన్ని రక్షించ మనకి కష్టాలు వస్తే భగవంతుడు రక్షించంటాం. మరి ఆ దేవుడికి, దేవాలయాలకి కూడా కష్టం వస్తే. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి నర్సాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సిఐడి కస్టడీలో హింసించారన్న కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఈ కేసులో విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే సునీల్ కుమార్ విచారణ కొనసాగుతోంది. తొలుత డిసెంబర్ 4న విచారణకు రావాలి అని గత నెల 26న అధికారులు సునీల్ కుమార్ కు తొలిసారి నోటీసులు జారీ చేశారు. అయితే కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల రీత్యా తనకు గడువు కావాలి అని ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న అధికారులు డిసెంబర్ 15న తప్పనిసరిగా హాజరు కావాలి అని ఈ నెల 6న రెండోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి వచ్చి విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా రాజమండ్రి రూరల్ బొమ్మూరు జిల్లా పార్టీ కార్యాలయం నుండి సేకరించిన సంతకాల పత్రాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలి అన్న ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలో ఉండాలన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్ నాయకత్వం వహించగా నాయకులు తిప్పల గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సేకరించినటువంటి కోటి సంతకాలని 4,20,000 సంతకాల సేకరణ జరిగింది. ఈ సంతకాలన్నింటి కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులు కలిసి వచ్చి ఒక ర్యాలీగా బయలుదేరి కొవ్వూరు నియోజకవర్గానికి చివరున్నటువంటి నేషనల్ హైవే వరకు సాగనంపాలనేటువంటిది పార్టీ నిర్ణయించినటువంటిది. ఇది ఒక చారిత్రక ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి పౌరుణ్ణి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇచ్చేసిన అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకుడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు కనుక చేసినట్లయితే ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వాటిని నిరోధించగలమని, ఆ నిరోధించే క్రమంలోనే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించిన కోటి సంతకాల సేకరణే ఒక ఉదాహరణగా ఇవాళ నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ కపట నిద్రని నేపడం కోసం కళ్ళు తెరిచి చూడమని
ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, మీరు మీ నిర్ణయాన్ని ఎలా ఎందుకు వెనక్కి తీసుకోవాలనే దాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక ప్రజా ఉద్యమం. ఇక్కడి నుంచి బయలుదేరి కొవ్వూరు వరకు ఈ ర్యాలీని తీసుకువెళ్ళి నేషనల్ హైవేలో అందిస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఆర్థికంగా సహాయాన్ని అందజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, తూము బాబు, పెనుగొండ లక్ష్మీపతి, బేత సత్యనారాయణ, గొల్లపల్లి భాస్కర్, మల్లిపూడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. బండి నాగ సత్యనారాయణ, కొమ్మూరి వీరవేణి ఇద్దరికి కలిసి ₹1,00,000 గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యం ఖర్చులు ఏదైతే హాస్పిటల్ అయినాయో పేదవాడి భరాయించుకోవడం కష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా ఉన్నారు. అదే మాటతో ఈరోజు దుర్గాడలో మరి బండి నాగ సత్యనారాయణ గారికి, కొమ్మూరి వీరవేణి గారికి ఈ చెక్కులు పంపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆర్టీసీ బస్సు ఎక్కి వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళల నుండి పురుషుల నుండి బంగారు ఆభరణాల చోరీలకి పాల్పడుతున్న 4 మహిళలను పొన్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న మహిళ మోటాను పొన్నూరు రూరల్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు చదువుతో పాటు మనోవికాసంపై అవగాహన పెంపొందించడానికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము అని మనోవికాస్ నిపుణులు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సరగడం పరదేశీ నాయుడు తెలియజేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న మహాతి స్కూల్లో పరదేశీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మనోవికాసంపై అవగాహన సదస్సు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు వినయం, సంస్కారం అలవర్చుకోవాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని, అహంకారాన్ని వదలగలిగితే మంచి సమాజాన్ని మనం చూడగలుగుతామని అన్నారు. చదువుకునే సమయంలో విద్యార్థులు టీవీలకు హత్తుకుపోతే భవిష్యత్ అంధకారం అవుతుంది అని అన్నారు. సో నేలలో నాటిన విత్తనాలు ఏ విధంగా అయితే మొక్కలుగా మొలకెత్తి ఫలాలు ఇస్తాయో, సో పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఈ మంచి భావాలు, సో తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, సో అనాథలందు నిరుపేదలందు ప్రేమ భావంతో వాళ్ళకి కాస్త సో దానం చేసే గుణం కలిగి ఉండడం అనేటువంటి ఈ భావాలని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చదువుతో పాటు చెప్పినప్పుడే సో అందుకు వార్తలోని ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం అవతరించింది అన్న మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుక, విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ, సేకరించిన సంతకాల ప్రతులను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించిన నేతలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. మహాద్వారం వద్దకు చేరుకున్న సీఎంకు ఆలయ వర్గాలు ఘన స్వాగతం. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తుండండి మైటీవీ న్యూస్.